క్షణక్షణం పోరాటం కణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సంచలనం సృష్టించిన దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి వ్యవహారంలో మీడియా ముందుకు వచ్చిన శాంతి విజయసాయిరెడ్డి తన మాజీ భర్త మదన్ మోహన్ తో తనకు ఎప్పుడో విడాకులు అయ్యాయని శాంతి వెల్లడి. తన రెండో భర్త సుభాష్ వల్లనే తనకు రెండో సంతానమని స్పష్టం. తనపై పథకం ప్రకారం కుట్ర చేస్తున్నారని, వారిని ఎవరిని వదలబోనని చట్టపరంగా చర్యలు తీసుకుంటానని ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడి. జగన్ గెలుపు కోసం పనిచేసిన వారు నన్ను పదవులు అడుగుతున్నారు. జనసేన కార్యకర్తలు, నాయకులు ఆర్ఎస్ఎస్ సంస్థను ఆదర్శంగా తీసుకోవాలి. టీటీడీ చైర్మన్ పదవి 50 మంది కావాలంటున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు. మొన్న అమరావతి, పోలవరంపై శ్వేతపత్రం, నిన్న విద్యుత్ శాఖ పరిస్థితిపై శ్వేతపత్రం, నేడు గనులు భూములపై శ్వేతపత్రం. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన వైకాపా ప్రభుత్వం అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు. రాజ్యం వీరభోజ్యం అని పవన్ నిరూపించారు. రాజకీయాల్లో రాణించాలంటే బలిజలు ధైర్యంగా ముందడుగు వేయాలి, ప్రజల పక్షం వహించాలి, ఐక్యతతో కలిసి వచ్చే కులాలతో సమిష్టిగా పోరాటం చేయాలి. బలిజ నేతల సన్మాన సభలో వక్తల వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే, సంచలనం సృష్టించిన దేవాదాయ శాఖ వివాదంలో మరో ట్విస్ట్. తనపై తప్పుడు ప్రచారానికి స్వస్థ చెప్పాలని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి మీడియా ముందు తన ఆవేదనను వెల్లగక్కారు. అదేవిధంగా తనపై అసత్య ఆరోపణలు చేయడం హేయమైన చర్యని, చట్టపరంగా చర్యలు తీసుకుంటానని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజుల నుంచి సంచలనం కలిగిస్తున్న దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ శాంతి వ్యవహారంపై ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తనకు మదన్ మోహన్ కు 2013లో వివాహం, 2016లో విడాకులు అయ్యాయని తెలిపారు. తనకు మదన్ కు 2 కవల పిల్లలు ఉన్నారని పేర్కొన్నారు. విడాకుల తర్వాత తాను సుభాష్ ను పెళ్లి చేసుకున్నానన్న శాంతి, సుభాష్ ద్వారా తనకు కొడుకు కలిగాడని ఆమె స్పష్టం చేశారు. తన వయసు 35 సంవత్సరాలని, విజయసాయిరెడ్డి వయసు 68 సంవత్సరాలని, మా ఇద్దరి మధ్య అక్రమ సంబంధం అన్న ఆరోపణలు చేయడానికి అర్థం ఉండాలని ఆమె అన్నారు. కేవలం తనను అల్లరిపాలు చేయడానికే తన మాజీ భర్త మదన్ మోహన్ తన బిడ్డకు తండ్రి విజయసాయిరెడ్డినా లేక సుభాష్నా తేల్చాలని తన శాఖ అధికారికి లెటర్ ఇచ్చాడని శాంతి ఆరోపించారు. పథకం ప్రకారమే నాపై కుట్ర జరుగుతోందని, సహాయం కోసం అధికారి శాంతి నన్ను కలిసినంత మాత్రాన అక్రమ సంబంధం అంటగడతారా? నిజాలు తెలుసుకోకుండా కొంతమంది జర్నలిస్టులు నాపై వార్తలు రాస్తున్నారని ఎంపీ విజయసాయిరెడ్డి మీడియా ముందు స్పష్టం చేశారు. తమ పార్టీకి చెందిన కొంతమంది నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తన మీద నిరాధారమైన ఆరోపణలు చేసిన వారందరిపైన చట్టానికి లోబడి చర్యలు తీసుకుంటా, ఎవరిని వదిలే ప్రసక్తే లేదని విజయసాయిరెడ్డి హెచ్చరించారు. ఒక ఎంపీగా, బాధ్యతాయుతమైనటువంటి ఎంపీగా నా యొక్క బాధ్యతలను నేను నిర్వర్తిస్తా ఉన్నా. ఆ క్రమంలో సమాజాన్ని, అంతరాలు లేనటువంటి సమాజాన్ని తీర్చిదిద్దేదానికి నా వంతు కృషి నేను చేస్తా ఉన్నా. బరి తెగించి, హద్దులు మీరి, ఇష్టానుసారంగా, ఆధారాలు లేకుండా నిరాధారమైనటువంటి ఆరోపణలు ఒక ఆదివాసీ స్త్రీతో సంబంధం ఉన్నట్టుగా మీరు చెప్పి, ఈరోజు అదే ఆధారాలు మీరు ఎవరెవరికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నటువంటి విషయాన్ని నేను రాబోయేటటువంటి నా యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కుట్ర కుతంత్రాల వెనక ఎవరున్నారు అనే విషయాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా. నాకు వ్యతిరేకంగా, అనైతికంగా ప్రవర్తించినటువంటి వాడు వంశీకృష్ణ, 2 రాధాకృష్ణ, 3 బిఆర్ నాయుడు, 4 వెంకటకృష్ణ, 5 సాంబడు. నేను చెప్తా ఉన్నా, తప్పకుండా మీ అందరూ కూడా చట్టానికి లోబడి మీ అందరి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రతిపక్షంలో ఉన్నాడు వీడు విజయసాయిరెడ్డి, ఏం చేస్తాడు లేనని మీరు తేలిగ్గా తీసుకోవచ్చు. కానీ విజయసాయిరెడ్డి ఒక్కసారి పట్టుబడితే, ఆ రోజు రామోజీరావు నాతో తగువేసుకున్నాడు. నేను ఏ రోజు రామోజీరావుని కలవలే. 1 సంవత్సరం రోజులు ట్విట్టర్ ద్వారా రామోజీరావుని నేను ఎదిరించా, వేధించా. ఏం చేశాడు? అదేవిధంగా అటు రాజ్యాంగబద్ధంగాను నాకున్నటువంటి ఏ అయితే వసతులున్నాయో అన్ని వసతులను ఉపయోగించి వీళ్ళందరికీ కూడా బుద్ధి చెప్తాను అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఇక యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, కొంతమంది సోషల్ మీడియాలో గ్రూప్స్ క్రియేట్ చేశారు.
ఆ గ్రూప్స్ కానీ చట్టరీత్యా నేను చర్యలు తీసుకోబోతున్నాను అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఆ చర్యలు ఏందనేది కూడా మీకు చెప్పి చేస్తాను. మీకు వెన్నుపోటు పొడిచేటటువంటి ఉద్దేశం నాకు లేదు. మీకు చెప్పి చేస్తాను. ఫస్ట్ మొట్టమొదటిగా మిగతా వాళ్ళని పక్కన పెట్టినా కూడా వంశీ కృష్ణ అనే వాడిని మాత్రం నేను వదలను. తప్పకుండా ప్రివిలేజ్ మోషన్ పార్లమెంటులో మూవ్ చేస్తాను. జనసేన గెలుపు కోసం పనిచేసిన చాలా మంది నేతలు తనను టీటీడీ చైర్మన్ పదవి అడుగుతున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం జనసేన సైనికులకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో పవన్ వారితో సమావేశమై టీటీడీ చైర్మన్ పదవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ చాలా మంది దాదాపు చైర్మన్ పదవులు అడుగుతున్నారు. దాదాపు 50 మంది టీటీడీ చైర్మన్ పదవి అడుగుతున్నారు. ఇలా అందరికీ చైర్మన్ పదవి కావాలంటే నేను మాత్రం ఏం చేయగలను? దేవుడి దయ వల్ల నా ఇంట్లో వారు ఎవరు టీటీడీ చైర్మన్ పదవి అడగలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇలా ఇంట్లో వారికే పదవులు ఇచ్చింది. ఆ సంస్కృతి మన దగ్గర లేకపోవడం మంచి విషయం. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు వద్ద ఎలా చర్చించాలి? అన్నీ మనకే అడిగితే మరి తెలుగుదేశం పార్టీ వారికి ఏమిచ్చుకుంటారు? కాబట్టి అందరూ కాస్త ఆలోచించాలి. మనకు ఆర్ఎస్ఎస్ సంఘం స్ఫూర్తి. ఆ సంఘంలో పనిచేసే వారంతా మనస్ఫూర్తిగా భారతీయ జనతా పార్టీ కోసం పనిచేస్తారు. కానీ ఏ పదవి ఆశించరు. మీరు అలాగే ఉండాలని కోరుకుంటాను. మీకు పదవి దక్కకపోయినా నా గుండెల్లో చోటు తప్పకుండా దక్కుతుంది. మీకు ఎలాంటి పదవులు కావాలో నిర్మోహమాటంగా నాతో చెప్పండి. నేను కమిటీ సభ్యులతో చర్చించి ఏ నిర్ణయం అనేది చెప్తాను. మనకు చాలా పనులు ఉన్నాయి. దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు కార్యకర్తలపై కామెంట్స్, దాడులకు పాల్పడవద్దు. అది మనకు కొత్త తలనొప్పిని తెస్తుంది. మన పని మనం చేసుకుంటూ పోవాలి. 11 సీట్లు వచ్చిన వారితో మనకేంటి పని అని తేల్చి చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఇంటి వద్ద ప్రజా దర్బార్ కొనసాగుతుంది. నియోజకవర్గ వ్యాప్తంగా పలువురు బాధితులు వారికున్న సమస్యలను అర్జీల రూపంలో ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తున్నారు. దీంతో వెంటనే ఆయా శాఖల అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి శాసనసభ్యులు షాజహాన్ బాషా కృషి చేస్తున్నారు. ఉదయం నుంచి ప్రజలతోనే గడుపుతున్న స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఉదయం నుంచి ప్రజా సమస్యపై దృష్టి పెడుతున్నారు. అనంతరం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ అక్కడి ప్రజలతో అనేక విషయాలపై ఆరా తీస్తున్నారు. తనదైన శైలిలో ఇటు ప్రజలను అటు అధికారులను సమన్వయం చేసుకుంటూ దూసుకెళ్తున్నారు. మరోవైపు అభివృద్ధి పనులను సమీక్షిస్తున్నారు. ఈ క్రమంలో రూరల్ మండలం పరిధిలోని కోళ్లబైలు 2 సచివాలయాన్ని సోమవారం ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రారంభించారు. కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా మధ్యాహ్నం మదనపల్లి పట్టణం టమోటా మార్కెట్ యార్డులో రైతులు మరియు టమోటా మార్కెట్ మండి యజమానులతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే రైతుల సమస్యలపై మండి యజమానులతో మాట్లాడి అందుకు సానుకూలంగా వ్యవహరించాలని సూచించారు. ఏపీలో గంజాయి ముఠాల ఆటకట్. రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి విక్రయాలపై ప్రభుత్వం ప్రత్యేక నిఘా పట్టిందని తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షులు నాదెండ్ల అరుణ్ తేజ అన్నారు. నారా చంద్రబాబు నాయుడు చెప్పిన మాట ప్రకారం కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుండి రాష్ట్రాన్ని గాడిన పెట్టే చర్యలు చేపట్టిందని అరుణ్ తేజ స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి నియంత్రణలో భాగంగా విక్రయిస్తున్న ముఠాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారన్నారు. 2 రోజుల క్రితం రేపల్లె మండలం పెనుమూడి కృష్ణనది వద్ద వైసీపీ నాయకులు మరికొంతమందితో కలిసి 6.5 కిలోల గంజాయి విక్రయిస్తుండగా పోలీసులు 10 మందిని అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. చెప్పిన మాట ప్రకారం గంజాయి నియంత్రణలో ఏపీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తూ వెళుతోందన్నారు. గంజాయి ముఠాలో కీలకంగా ఉన్న జగన్ సన్నిహితులు ఒక్కొక్కరిని పోలీసులు ఆట కట్టిస్తున్నారని పేర్కొన్నారు. గత జగన్ రెడ్డి ప్రభుత్వంలో జగన్ ముఠా మొత్తానికి ప్రధాన ఆదాయ వనరుగా గంజాయి ఉండేది. తమ స్వార్థం కోసం బడికి వెళ్లే పిల్లలకు కూడా గంజాయి అలవాటు చేసిన వైసీపీ దుర్మార్గులు నేతలని అరుణ్ తేజ్ ధ్వజమెత్తారు. పేదల ఆరోగ్య సంరక్షణే ప్రధాన లక్ష్యం. ఆరోగ్యకర నియోజకవర్గంగా చంద్రగిరిని తీర్చిదిద్దడానికి కృషి. గ్రామాలలో ఉచిత వైద్య శిబిరాల ఏర్పాటుకు సిమ్స్ సహకారం కోరిన ఎమ్మెల్యే పులివర్తి నాని. చంద్రగిరి నియోజకవర్గంలోని పేద ప్రజల ఆరోగ్య సంరక్షణే ప్రధాన లక్ష్యంగా ఎంచుకున్నట్లు ఎమ్మెల్యే పులివర్తి నాని స్పష్టం చేశారు. చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలంలోని వెంకటపతి నగర్లో సోమవారం స్విమ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో ఎమ్మెల్యే నాని పాల్గొన్నారు. వైద్యులు ప్రజలకు ఉచితంగా వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. ఉచితంగా మందులు పంపిణీ చేశారు. వైద్యం అవసరమైన వారిని గుర్తించి ఆసుపత్రికి రిఫర్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభమైనందున నియోజకవర్గంలోని అన్ని మండలాలలో వీలైనన్ని వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్న తన కోరికను మన్నించి చర్యలు చేపట్టిన సిమ్స్ డైరెక్టర్ మరియు వైస్ ఛాన్సలర్ డాక్టర్ రవికుమార్కి కృతజ్ఞతలు తెలిపారు. చంద్రగిరిని ఆరోగ్యకర నియోజకవర్గంగా రూపొందించడానికి అందరి సహకారం తీసుకుంటున్నట్లు తెలిపారు. పేద ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందించడానికి
నిర్మించడానికి సిమ్స్ ఆసుపత్రి సహకారం కావాలన్నారు. ఎవరికైనా వైద్యానికి పెద్ద మొత్తంలో ఖర్చు అయితే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కూడా తాను నిధులు మంజూరు చేయించడానికి కృషి చేయనున్నట్లు చెప్పారు. ఈ వైద్య శిబిరంలో పెద్ద మొత్తంలో ప్రజలు పాల్గొని పలు వైద్య పరీక్షలు చేసుకున్నారు. బలిజలు రాజకీయాలు రాణించాలంటే ధైర్యంగా ముందడుగు వేయాలి. ప్రజల పక్షం వహిస్తూ నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడాలి. కలిసి వచ్చే వారితో ఐక్యతతో ముందడుగు వేయాలి. జంగాలపల్లి శ్రీనివాసులు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న మదనపల్లికి చెందిన వ్యాపారవేత్త కిషోర్ కుమార్. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుని నంద్యాలలో అక్రమంగా అరెస్ట్ చేసి రాజమండ్రిలో ఉన్నప్పుడు జనసేన అధ్యక్షులు కొనిదెల పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుని కలిసి వెంటనే తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పోటీ చేస్తుందని, ప్రతిపక్ష పార్టీల ఓట్లు చీలనివ్వమని ప్రకటించడంతో రాష్ట్ర రాజకీయాలలో ఒక గొప్ప మలుపుకు దారితీసింది. అటు తరువాత భారతీయ జనతా పార్టీ కూటమిలో కలవడంతో కూటమి మరింత బలపడింది. 3 పార్టీల ఓట్లు విజయవంతంగా కూటమికే కలిసికట్టుగా పడటంతో ప్రతిపక్ష వైసీపీ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని స్థాయికి ప్రజలు తీసుకువచ్చి గొప్ప ప్రజాస్వామిక తీర్పునిచ్చారు. రాష్ట్రంలో 27% బలిజ కాపు ఒంటరి తెలగ ఓటర్లుగా ఉన్నారు. కాపు బలిజ సామాజిక వర్గం ఈసారి పూర్తి స్థాయిలో కూటమికి మద్దతు పలకడంతో కూటమి ఘన విజయంలో కీలక పాత్ర వహించిందని చెప్పవచ్చు. రాబో రోజుల్లో బలిజలు రాజ్యాధికారం సాధించాలంటే సమైక్యంగా పోరాడాలి. ప్రజల పక్షం వహించాలి. కలిసి వచ్చే కులాలతో సమిష్టి నిర్మాణం సాగించాలి. రాజ్యం వీరభోజ్యమని మరోమారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిరూపించారు. అసెంబ్లీ గేటు తాకనీయమని కొందరు, 2 చోట్ల ఓడిపోయాడని మరికొందరు, 3 పెళ్లిళ్లు అని ఇంకొందరు హేళన చేసినా మొక్కవోని దీక్షతో పవన్ కళ్యాణ్ ప్రజాస్వామ్య యజ్ఞం చేసి దిగ్విజయం సాధించారని ప్రతి ఒక్క బలిజ సోదరులు పవన్ను ఆదర్శంగా తీసుకొని ప్రజాస్వామ్య యుద్ధంలో గెలవాలని వక్తలు తమ ప్రసంగాల్లో వారి వారి అభిప్రాయాలను తేల్చి చెప్పారు. భూములు, గనులు, అటవీ వనరులపై తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ పాలనలో అడ్డగోలుగా భూదోపిడీ, గనుల దోపిడీ, సహజ వనరుల దోపిడీ అడ్డగోలుగా జరిగింది. ఇసుక తవ్వకాలో ప్రైవేట్ ఏజెన్సీలను తీసుకొచ్చారు. ఇసుక దందాపై ప్రశ్నించే వారిపై అట్రాసిటీ కేసులు పెట్టారన్నారు. భూములు లాక్కున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మైనింగ్ విషయంలో భారీగా పెనాల్టీలు వేశారు. నిబంధనలు పాటించకుండా మైనింగ్ లో దోపిడీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో పంచభూతాలను కూడా మింగేశారు. వైసీపీ ప్రభుత్వం కొత్త విధానంతో దోపిడీ చేసింది. 23 పార్టీల ఆఫీసులతో అక్రమాలకు పాల్పడ్డారు. హైదరాబాద్ ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు చంద్రబాబు. గ్రామాల్లో ఉండే ఖాళీ భూములను సైతం కబ్జా చేశారు. ప్రజాధనాన్ని అడ్డంగా దుర్వినియోగం చేయడమే విశాఖకు వస్తే రిషికొండ చూశాక విశాఖ వచ్చాం అనేవారు. విశాఖలో ఎర్రదుబ్బలు అన్నిటినీ కబ్జా చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంచలనం సృష్టించిన దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి వ్యవహారంలో మీడియా ముందుకు వచ్చిన శాంతి విజయసాయిరెడ్డి. తన మాజీ భర్త మదన్ మోహన్ తో తనకు ఎప్పుడో విడాకులు అయ్యాయని శాంతి వెల్లడి. తన రెండో భర్త సుభాష్ వల్లనే తనకు రెండో సంతానమని స్పష్టం. తనపై పథకం ప్రకారం కుట్ర చేస్తున్నారని, వారిని ఎవరిని వదలబోనని చట్టపరంగా చర్యలు తీసుకుంటానని ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడి. జగన్ గెలుపు కోసం పనిచేసిన వారు నన్ను పదవులు అడుగుతున్నారు. జనసేన కార్యకర్తలు, నాయకులు ఆర్ఎస్ఎస్ సంస్థను ఆదర్శంగా తీసుకోవాలి. టీటీడీ చైర్మన్ పదవి 50 మంది కావాలంటున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు. మొన్న అమరావతి, పోలవరంపై శ్వేతపత్రం, నిన్న విద్యుత్ శాఖ పరిస్థితిపై శ్వేతపత్రం, నేడు గనులు, భూములపై శ్వేతపత్రం. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన వైకాపా ప్రభుత్వం అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు. రాజ్యం వీరభోజ్యం అని పవన్ నిరూపించారు. రాజకీయాల్లో రాణించాలంటే బలిజలు ధైర్యంగా ముందడుగు వేయాలి. ప్రజల పక్షం వహించాలి. ఐక్యతతో కలిసి వచ్చే కులాలతో సమిష్టిగా పోరాటం చేయాలి. బలిజ నేతల సన్మాన సభలో వక్తల వెల్లడి. క్షణక్షణం పోరాటం, కణం కణం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.